ప్రతిధ్వనికి స్వాగతం. మహామహిమాన్వితం మహాశివరాత్రి పర్వదినం. ఉపవాస జాగరణలే కాదు మరెన్నో ఆధ్యాత్మిక జీవన సందేశాలున్న సుదినం. ఆది అంతం లేని లింగరూపంలో అవతరించిన పరమేశ్వరుని బ్రహ్మ మురారి సురులు అర్చించిన రోజు ఈ మహాశివరాత్రి. అసలు శివుడు మహాదేవుడు ఎందుకయ్యాడు? లింగరూపం ఎందుకు ధరించాడు? పెద్దలు చెప్పే శివతత్వాన్ని దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి? ఈ విశేషాలు మనతో పంచుకోవడానికి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. బంగారయ్య శర్మ గారు, మహాశివరాత్రిలో రాత్రి అనేది ఎందుకు ప్రస్తావనకు వచ్చింది? పరమశివుణ్ణి మహాదేవుడు అని ఎందుకు అంటారు సార్? ఈ మహాశివరాత్రి అనే పదంలో రాత్రి అనేటటువంటి శబ్దం రావడానికి ఆయన యొక్క లయకారణత్వము అనేటటువంటిది ఒకటి మనకు కనిపిస్తుంది. ఏమిటండి ఆ లయకారణత్వం? ఏమిటి అంత ప్రత్యేకత అందులో అంటే, ఒక సందర్భంలో పరమేశ్వరుడిలా కూర్చొనుండగా పార్వతీ అమ్మవారు క్రీడగా వచ్చి ఆ స్వామి కళ్ళు రెండూ మూసేసింది. అయ్యో పార్వతి, ఎంత పని చేశావు? ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు కదా, ఈ రెండిటిని ఆపితే జీవం అంతా అతలాకుతలమైపోదా అని చెప్పి స్వామికి ఆగ్రహం వచ్చి, ఆ ఆగ్రహం వల్ల ఆవిడ బయటికి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ ఆవిడ తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి పొంది మళ్ళీ పూర్వము యథాప్రకారంగా సృష్టి జరిగేట్టు అనుగ్రహించండి అంటే, ధాత యథాపూర్వమకల్పయన్, ఆ పరమాత్మ మళ్ళీ యథాతథంగా బ్రహ్మదేవుడు సృష్టి చేసే శక్తినివ్వడం వల్ల చేశాడు. ఇది ఒక కథ అయితే, రెండు బాగా అంధకారమయంగా ఉన్నప్పుడు రాత్రి మాఘకృష్ణ చతుర్థి నాడు, అంటే ఇవాళ ఏ తిథో ఆ తిథి నాడు రాత్రిపూట బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఈ ఇద్దరు బాహాబాహి, నువ్వు గొప్ప నేను గొప్ప అంటూ మాట్లాడుకున్నారు. ఇలా కాదయ్యా, రూపముతోటి ఉండేటటువంటి వాళ్ళు నేను గొప్ప నేను గొప్ప అని వాదులాడకూడదు. బ్రహ్మాండమంతా ఏ శక్తి నిండి ఉంటుందో, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతా వ్యాప్తి చెందేటటువంటి ఈశావాస్య శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి గొప్పది అని చూపించడానికి పరమేశ్వరుడు తాను లింగాకారంలో, అంటే బ్రహ్మాండమంతా ఎలా లింగాకారంలో ఉంటుందో, అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ ఓ లింగాకారంలో ఎలా ఉంటాయో అలాంటి మహత్తరమైనటువంటి విస్ఫులింగంగా జ్యోతిస్ఫాటకమైనటువంటి అద్భుతమైన రూపాలతో ఒక లింగాకారంలో దర్శనమిచ్చాడు. ఆ లింగాండం బ్రహ్మాండం ఆవిస్ఫురన్, ఈ బ్రహ్మాండం అంతా నిండిపోయింది. అప్పుడు అది ఎలా ఉంది అని గుర్తించడానికి శ్వేతవరాహ రూపంలో విష్ణుమూర్తి కిందకి, అలాగే బ్రహ్మదేవుడు హంసవాహనాన్నెక్కి పైకి, ఇద్దరూ ఆది అంతాలు తెలుసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళిద్దరి తరము కాలేదు, కానీ కిందకొచ్చి విష్ణుమూర్తి నిజం చెప్పి సత్యనారాయణుడు అయ్యాడు. బ్రహ్మదేవుడు అబద్ధము చెప్పి సాక్ష్యంగా ఆ మొగలి పువ్వుని అదేవిధంగా గోవుని తెచ్చుకొని దానికి అనర్హుడై వాటికి కూడా ముఖభాగము పూజకు అనర్హమయ్యే స్థితిని తీసుకొచ్చి పెట్టాడు. అహంకారము అనేటటువంటిది వదిలిపెడితే ఆత్మతత్వ గోచరమవుతుంది, నిజాత్మస్వరూపం మనం అవగలము అనే మహత్తు బ్రహ్మకి అదేవిధంగా విష్ణుమూర్తి వారికి చూపించారు. కాబట్టి దీన్ని మహాశివరాత్రి అంటారు. రాత్రి శబ్దం అలా వస్తుంది. ఈ రాత్రి అనే పదం లేకపోతే ముందు మహా అనే శబ్దం వేయడానికి ఒప్పుకోవడానికి వీల్లేదు. మొత్తము వేదములో శివశబ్దానికి ముందు మహా అనే పదం లేదు. మహాకాళి వాడారు, మహావిష్ణు వాడారు, మహాలక్ష్మి వాడారు, మహాసరస్వతి వాడారు, మహాగణపతి వాడారు, కానీ మహాశివ అనే శబ్దం లేదు. మహాదేవ అనే శబ్దం ఉంది. కానీ ఈ రాత్రి చేర్చడం వల్ల మహాశివరాత్రి అని వచ్చింది. ఈ రాత్రి పూట ఎవరైతే లోపల ఉండే ఆత్మశక్తిని మర్చిపోయి ఆ శక్తే తన గొప్పతనంతో కళ్ళు మూసిందో, అలా నేను శక్తివంతుణ్ణి అనే అహంకారంతో ఆ ఆత్మతత్వాన్ని దర్శించకుండా బాహ్యమైన ప్రపంచం చూసే వాళ్ళందరూ అంధకార బంధురంలోకి వెళ్ళిపోతారు అనే సత్యాన్ని ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. జన్మకో శివరాత్రి అని చెప్తూ ఉంటారు. ఏ పూజలు చేయని వాళ్ళు కూడా శివాలయానికి శివరాత్రి రోజు ఖచ్చితంగా వెళ్తారు. ఏంటి సార్ దీని విశిష్టత కూడా చెప్పండి. శివ అంటేనే మంగళం, శివ అంటేనే భద్రం, శివ అంటేనే జ్ఞానం, శివ అంటేనే ఆనందం. శివ అనేటటువంటి శబ్దంలో లేనటువంటి విభూతి లేదయ్యా అని పెద్దలు చెప్తారు. అందుకనే మిగతా రోజుల్లో శివనామం అన్నా అనకపోయినా
అఖిల కాలంబు శంభునర్చించు ఫలము సకృదీక్షణంబునగలుగగలదు. ఒక్కసారి వెళ్ళి శివ భవ నాయనా అని ప్రార్థన చేస్తే పాప పంకిలమంతా కూడా కొట్టుకొని పోతుందమ్మా. ఈ బ్రహ్మాండంలో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా మనం చేసినటువంటి పాపాలు అన్నీ పోవడమే కాకుండా బ్రహ్మాండం అంతా శుద్ధి అవుతుంది శివనామస్మరణ వల్ల. అందుకని భక్తులు శివాలయాలకు వెళ్ళి అక్కడ శివనామ సంకీర్తనం చేస్తూ ఆ ఎద్దు యొక్క కొమ్ములు, నంది యొక్క కొమ్ములు గట్టిగా అదిమి అహంకారాన్ని అణిచి, ఇంద్రియాలని అణిచి చెవులో ఓం నమః శివాయ అని అరిస్తే తప్ప శివుడు కనిపించడయ్యా అనే సంకేతంగా శివనామము అనేటటువంటిది మనకి ఇక్కడ చేయించటము చేయటము అనేటటువంటిది అలవాటు. రైట్. బంగారే శర్మ గారు, శివుడు లయకారుడు అంటారు. తాత్కాలిక లయం, దీర్ఘకాలిక లయం ద్వారా ఈశ్వరుడు మానవులకు చేస్తున్న ఉపకారం ఏంటండి? అద్భుతమైన విషయం ఏమిటంటే శివుడు 5 కృత్యాలు చేస్తాడు. సృష్టి, స్థితి, లయ, సంహార, తిరోధానము అని చేస్తాడు. అంటే ఆయన లయము చేయడము అనేటటువంటిది ఎలాంటిది అంటే, మనం నిద్రపోతాం, నిద్రపోయిన తర్వాత మళ్ళీ మేలుకుంటాం, నిద్రపోయినప్పుడు లయమైనా మళ్ళీ మేలుకోగానే ఈ బ్రహ్మాండం కనిపిస్తుంది. ఒకప్పుడు మూర్ఛ వచ్చో వారం రోజులు మనిషి బయట ఏమీ కనిపించకుండా ఉంటాడు. అలా కాకుండా ఉపాధిని వదిలిపెట్టి దీర్ఘకాలిక లయమై మళ్ళీ ఇంకొక ఉపాధిని పొందడం. ఇది లయాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఆ లయాలలో ఈయన ప్రత్యేకమైనటువంటి లయమూర్తి యొక్క తత్వం ఏమిటి అంటే, ఎప్పుడూ మనలో జ్ఞాపక శక్తే ఉంటూ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటే కూడా బుద్ధి పాడైపోతుంది. వాటన్నిటినీ జాగ్రత్తగా లయం చేయడం. ఈ సృష్టిని కూడా ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడు లయం చేసి మళ్ళీ పునః వాటన్నిటినీ ప్రచోదనం చేసి తన దగ్గరే ఉంచుకొని, తన యొక్క ధూళి కింద ఈ మొత్తం విశ్వాన్ని ఉంచుకొని మళ్ళీ సృష్టి చేయాల్సి వచ్చినప్పుడు ఆయన తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏం చెప్తున్నారయ్యా అంటే, మన జీవితంలో కూడా అనేక ఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు వాటినే గుర్తుపెట్టుకొని ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే అన్నట్టు కాకుండా లయం చేయడము అనే తత్వం కూడా చాలా అవసరం. ఏవేవి మర్చిపోవాలో గతాసూంశ్చ ఆ మర్చిపోవాల్సినటువంటి అంశాలని మర్చిపోతూ ఉండాలి. జ్ఞప్తి చేసుకోవాల్సినటువంటి అంశాలని జ్ఞప్తిలో ఉంచుకోవాలి. ఏవి ఎంతలో ఉండాలో అది ఆయన ఇచ్చేటటువంటి మొదటి సందేశం. రెండో సందేశము, లయమయ్యేది నా దగ్గరేనయ్యా, పునరుత్పత్తి కావాలన్నా నా నుంచే రావాలి అనే సందేశాన్ని స్వామి మనకి లయన్ రూపంలో ఇస్తారు. మనకి ఆశాంతము లయం చేయటం, లయనాత్ ఇది లింగం, ఆశాంతము లయం చేసేటటువంటిది లింగం. మన లోపల ఉండే దుఃఖాలు, బాధలు, కష్టాలు అన్నిటినీ లయం చేసేవాడు పరమేశ్వరుడు. ఈ జీవుణ్ణి పరిపూర్ణంగా పరమాత్మలో లయం చేయగలిగిన వాడు ఆ పరమాత్మ, పరంధాముడు, పరాత్పరుడు. కాబట్టి ఆ పరమేశ్వరుడు లయకారకుడు అయ్యాడమ్మా. బంగారే శర్మ గారు, అంటే ఇప్పుడు పెద్దలు చెప్పే ఈ శివతత్వం అనే దాన్ని మన దైనందిన జీవితంలో ఎలా అలవర్చుకోవాలంటారు? శివతత్వంలో ఒక గొప్పతనం చెప్తానమ్మా. ఆయన ఎప్పుడు బూడిద రాసుకుంటాడు. ఎందుకు రాసుకుంటాడయ్యా అంటే, అరే నిన్ను అందరూ వదిలిపెట్టేసిన తర్వాత కూడా పెట్టుకొని ఉండేటటువంటి వాడిని నేనే. అలా లయమవుతున్నాయి కదా అని అన్నిటినీ వదిలిపెట్టకూడదు. తల్లిదండ్రులు వాళ్ళందరి శరీరం జీర్యమవుతున్నా వదిలిపెట్టకుండా దగ్గర ఉంచుకొని పెద్దలకి సేవ చేయటం ఎలా అనేది ఒక తత్వము. ఎన్నో పట్టు పీతాంబరాలు ఆయన కట్టుకోగలిగినా ఏదీ కట్టుకోకుండా గజచర్మాదులు ఇచ్చాంటివి ఎందుకు కట్టుకుంటున్నాడయ్యా అంటే, వైరాగ్యభావం ఉండాలి ఈ ప్రపంచం మీద. ప్రతిదీ నాది 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 అని పరితపించకూడదు. దాచిపెట్టుకుండే అలవాటు ఉండేవాడు తిరిగి ఇచ్చేటటువంటి స్వభావాన్ని కోల్పోతాడు అనే అంశాన్ని ఒకటి తెలియజేస్తున్నాడు. ఇది శివతత్వము. ఆయన ఎంత ఉన్నా కుబేరాదులకి మొత్తం నవనిధులు సంపదలంతా ఇచ్చి కూడా ఆయన భిక్షాటన చేస్తూ ఉంటాడు. నాయన భేషజాలొద్దురా, అన్నిటికంటే గొప్పది దానము. ఆ దానం చేసి నీకు ఎంత అవసరమో అంతదాకానే సమాజం నుంచి సంపాదించి తీసుకో అనేటటువంటి తత్వాన్ని, మరీ కూడబెట్టకోనే తత్వాన్ని ఆయన అక్కడ చూపిస్తారు. అదేవిధంగా మొత్తానికి ఇబ్బంది వస్తోందండి, హాలాహలం వచ్చింది అన్నప్పుడు ఆ హాలాహలాన్ని కంఠంలో తీసుకొని తద్వారా జనమంతా, మిగతా దేవతలంతా సుఖంగా ఉండే ఏర్పాటు చేయటం. ఇతరుల ఆనందం కోసం ఎంత కష్టాన్నైనా నువ్వు కంఠంలో దాచిపెట్టుకో
అనే విషయాన్ని ఆ స్వామి చెప్తాడు. బంగారయ్య శర్మ గారు, ఈశ్వరుడికి ప్రతీక భస్మం అంటారు, దాన్నే మనం విభూతి అని కూడా అంటుంటాం. దాని ప్రత్యేకత ఏంటి? విభూతి ధారణ వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? పురాణాలు ఏం తెలియజేస్తున్నాయి? ఇవాళ విభూతి ధారణ చాలా విశేషం. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ అని చక్కగా పిలుస్తూ ఉంటాం. మొత్తం భస్మాంగ రాగం కలిగినటువంటి వాడు. ఏమిటి ఈ భస్మం యొక్క గొప్పతనము అంటే, శివరాత్రి రోజే భస్మం తయారు చేయాలి అని మనకి చెప్తారు. ఈ భస్మములో ఎప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ యాష్ అని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తే 0.6 వోల్ట్స్ గ్యాల్వనోమీటర్లో మనకు కనిపిస్తుంది. ఈ బుద్ధిని మేధని చాలా విశేషంగా ఉంచుతుంది. కాబట్టి ఆ భస్మధారణ అనేటటువంటిది నుదురుకి చాలా ఉపయోగము. మిగతా శరీరం అంతా కూడా చేసుకోవడం వల్ల సంధులలో అన్ని చోట్ల చాలా విశేషంగా పనిచేస్తుంది. ఆవు పేడ నుంచి తీసి దీన్ని తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ప్రకారము దీన్ని తయారు చేస్తారు. భస్మము అనేటటువంటిది ధరించడం వల్ల మనకి విశేషమైన ఫలితాలు చెప్పారమ్మ. ఎవరు భస్మం ఎవడైనా ధరించినటువంటి లలాటంతో చూసినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పితృదేవతలు కూడా తరిస్తారట. ఒక సందర్భంలో ఒక మహానుభావుడైనటువంటి ఋషి పితృలోకాలకి భస్మంతో వెళ్తే అక్కడ పాప పంకిలంతో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ పాపాలు దూరం అయిపోయినాయట. భస్మ ధారణ ఉన్నటువంటి ముఖాన్ని, ఆ చిహ్నాన్ని చూసినంత మాత్రానే. కాబట్టి భస్మలేపనము అనేటటువంటి దాని ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఈ సృష్టిలో ఏదైనా సరే చివరికి భస్మీపట్టణం అవ్వాల్సిందే. ఆ భస్మీపట్టణమైనటువంటి దాంట్లో చాలా విశేషమైనటువంటి విభూతి ఉంటుంది. అది శివుడు ధరించడంలో అర్థం ఏమిటయ్యా అంటే, మీలో ఉండే విభూతులన్నీ కూడా, మీలోంచి బయటకు వచ్చేటటువంటి విభూతులన్నీ కూడా అవి చివరికి నన్నే చేరతాయ్యా. మీలో ఉండే గొప్పతనాలు నన్నే, నాలోంచి మళ్ళీ సృష్టిగా మీ దగ్గరకు వస్తాయి. అంటే ఈ జీవితంలో మనం చేసే తపస్సులు అన్నీ కూడా ఇవన్నీ పరమేశ్వరుణ్ణి చేరి ఉత్తర జన్మల్లో అక్కడ భస్మంగా ఆయనకి లేపనమై మన వెంట తిరిగి వస్తాయి అనే సూచన ఈ భస్మము అనేటటువంటిది చేస్తుంది. బంగారయ్య శర్మ గారు, మానవుడు తెలిసి తెలియక చేసిన పాపరాశులను దగ్ధం చేసుకోవడానికి ఈ మహాశివరాత్రిని ఒక ఉపకరణంగా చేసుకోవడం ఎలా అండి? ఉపవాసము అంటారు. ఉపసమీపవాసం. భగవంతుడే అంతటా నిండి ఉన్నాడు. భగవంతుడు లేనటువంటి చోటు లేదు. అంతా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి నేను భోగించే ప్రతి విషయం, అంటే అన్నం తినడము అనేటప్పటికీ నువ్వు భోక్తవయ్యావు, అది భోగ్య వస్తువైంది. కాబట్టి అలాగే మనస్సు బయట విషయాల్ని భోజనం చేస్తుంది, నువ్వు భోక్తవవుతావు, విషయాలు భోజ్యమవుతాయి. ఈ విషయాలని కానీ లేకపోతే అద్భుతంగా ఆహారాదుల్ని కానీ నియంత్రించి ఇదంతా శివమే, శివుడు తప్ప ఇంకొక వస్తువు లేదు అని కేవలము ఆ ఆత్మతత్వంగా వాటన్నిటినీ భావిస్తూ వాటినే లోపలికి తీసుకోవడం ఒకటి. రెండో విషయము జాగృత, మెలకువతోటి ఉండాలి. ఎలాంటి మెలకువతోటి ఉండాలయ్యా? ఈ శరీరము, ఈ బంధువులు, ఈ ఉపాధి, ఈ శాస్త్రాలు, ఈ జ్ఞానము, ఈ ధనము, ఈ ఐశ్వర్యము, ఈ భూములు ఇవన్నీ అశాశ్వతమే. ఏదో ఒకనాడు ఇవన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటివే అనే విషయం తెలుసుకొని వదిలిన తర్వాత కూడా ఉండేవాడు శివుడొక్కడే. కాబట్టి శివుణ్ణి మాత్రమే నేను హృదయంలో ఉంచుకోవాలి. శివేతరం ఏది నాకొద్దు, అన్నిటి యందు పరమేశ్వరుడి యొక్క విభూతే నిండి ఉంది అని వస్తువులని, ఆహారాలని, మన యొక్క మెలకువలో బయటికి కనిపించేటటువంటి విషయాలని, ఈ రోజున బద్ధకాన్ని, నిద్రపోవడం అంటే ఏమిటమ్మా? అన్ని ఇంద్రియాలు తెలియని ఒక అజ్ఞాన స్థితికి వెళ్ళటం. ఆ అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. అజ్ఞానం అనేటటువంటి తిమిరాంధంలో ఉండేటటువంటి కంటికి జ్ఞానము అనేటటువంటి కాటుక లాంటి వాడు పరమేశ్వరుడు. ఆ జ్ఞానం అనేటటువంటి కాటుకని ధరించండి అయ్యా అనే విషయాన్ని మనందరికీ కూడా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి శివనామాన్ని చెయ్యాలి, శివుడి అభిషేకాన్ని చేయాలి, 4 జాముల్లో శివతత్వాన్ని గురించినటువంటి ప్రార్థన చేయాలి. ఇదేమిటి అదేమిటి, అంతా శివమయమే అని ఏ మానవుడు శివుడికి సంబంధించిన కథలు, గాథలు, శివుడి యొక్క నామాలు, శివుడికి సంబంధించినటువంటి అభిషేకాదులు, శివుడికి సంబంధించినటువంటి లింగాలకి పత్రి చక్కగా అన్నీ అర్పించడం చేస్తాడో వాడు ధన్యుడు. బంగారయ్య శర్మ గారు,
ఈ గోసేవ చేయడం యొక్క విశిష్టత ఏంటండి? పురాణాలు ఏం చెప్తున్నాయండి? ఈ భూమిని కాపాడేటటువంటివి 7 పిల్లర్లు ఉన్నాయి. అందులో మొదటిది ఆవు. ఆవు లేకపోతే ఆవు నెయ్యి లేదు. ఆవు నెయ్యి లేకపోతే యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, అసలు వైదిక కర్మ లేదు, వేదానికి ఒక ప్రాధాన్యతే లేదు. ఎందుకు? ఆజ్యం సురాణం ఆహారమాజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఆ దేవతల ఆహారమే ఆవు యొక్క నెయ్యి. కాబట్టి గోవు అనేటటువంటిది దేవతలకి, మానవులకి, అందరికీ తృప్తిని కలిగించేటటువంటిది. అలాంటి ఆ గోసేవ అనేటటువంటిది చేయడము మొత్తము బ్రహ్మాండంలో ఉండేటటువంటి దేవీ దేవతలకి, బ్రహ్మాండంలో ఉండేటటువంటి అన్ని రూపాలతో కూడినటువంటి అర్చామూర్తులకి, అన్ని నదులకి, అన్ని తీర్థాలకి మొత్తం సేవ చేసినట్టే. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ భువనాలు గోవు ఎందే ప్రక్షిప్తమై ఉన్నాయి. జడాన్ని చైతన్యం చేసే లక్షణం ఆవుకుంది. కాబట్టి అలాంటి ఆ గోవుని సాధ్యమైనంత మటుకు గౌరవించుకోవాలి, సాధ్యమైనంత మటుకు పూజించుకోవాలి, ఆ గోవుని పరిరక్షించుకోవాలి. ఆ గోవే మానవాళికి సమస్తమైనటువంటి విధాలుగా దొరికే పాడి పంటకి మూలము అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి గోవుల్ని తల్లిగా భావించి పూజ చేస్తే పొందలేనటువంటిది లేదు. ఈ చతుర్దశ భువనాల్లో ఏదైనా మన చేతిలో కరతల ఆమలకంలాగా ఉండిపోతుందమ్మా. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు బంగారేశ్వరమ్మ గారు. అలాగే పెద్దలు చెప్పే శివతత్వాన్ని దైనందిన జీవితంలో అలవర్చుకోవాలి, ముఖ్యంగా ధర్మాన్ని ఆచరించాలి, దానగుణాన్ని అలవర్చుకోవాలి అని చెప్తున్నారు. 36 గంటలు ఉపవాస దీక్ష చేస్తే చాలా మంచిదని చెప్తున్నారు. ఒకవేళ దీక్ష చేయలేకపోతే ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఆ శివానుగ్రహం పొందుతూ ఓం నమః శివాయ మంత్రంతో దైవచింతన కలిగి ఉండాలని చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.